దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుచున్నారా? మనం అందరం కూడా అలా అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు చదువుకొని ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 25వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి అని ఉంది. యూదా అట తన చోటికి వెళ్ళడానికి తప్పిపోయాడట. ఎందుకు తప్పిపోయాడు యూదా తన చోటికి వెళ్ళడానికి? యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఆలోచన పుట్టించి ఉండెను. చూసారా? ఇస్కరియోతు యూదా అపోస్తలత్వమును పరలోకమును ఎందుకు పోగొట్టుకున్నాడంటే సాతానుతో కలిశాడు. సాతాను ఆలోచన తీసుకున్నాడు కనుక సాతాను ఇస్కరియోతు యూదాని మార్గం తప్పించాడు. మార్గం తప్పించుట సాతాను యొక్క పని. ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం కానీ తెలుసుకోకపోతే, మనం సాతాను యొక్క విషయాలు తెలుసుకోకపోతే మనం సాతాన్ని జయించలేం. ఏంటి సాతాను పని, సాతాను యొక్క తంత్రాలు అని కానీ మనం తెలుసుకుంటే, దేవుని గురించి తెలుసుకునే పని నుంచి తప్పిస్తాడు సాతాను. దేవుని నుంచి తెలుసుకునే పని నుంచి తప్పిస్తాడు, తెలుసుకోకుండా చేస్తాడు. తర్వాత దేవునిని ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మే పని నుంచి తప్పిస్తాడు, అవిశ్వాసంలో పడేస్తాడు. దేవుని వాక్యం చదివే పని నుంచి తప్పిస్తాడు, బైబిల్ గ్రంథము చదవకుండా తప్పించేస్తాడు. దేవుని వాక్యం వినే పని చేయకుండా తప్పించేస్తాడు. చూడండి, అనేక మంది వాక్యం వినేటప్పుడు కూడా నిద్రపోతుంటారు మందిరాల్లో. పని తప్పిస్తాడు అనమాట, వినే పని తప్పిస్తాడు. అలాగే దేవునికి ప్రార్థన చేయకుండా వాడు చేస్తాడు, దేవునికి ప్రార్థన చేసే పని నుంచి తప్పిస్తాడు. అలాగే నీతిగా బ్రతికే పని నుంచి తప్పిస్తాడు, పాపములో చెడు జీవితంలో బ్రతికేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధమైన స్థితిలో నుంచి పాపపు స్థితిలోనికి మార్గం తప్పిస్తాడు అనమాట. కాబట్టి సమయం దేవునికి ఇవ్వకుండా వాడు తప్పిస్తాడు. సెల్ ఫోన్లోనో, మాటల్లోనో, రాజకీయాల్లోనో, సినిమాల్లోనో, లోక సంబంధమైన విషయాల్లోనో, ధనంలోనో, ఇంకొకటి రకరకాల ఆలోచనల్లో తమ సమయము గడిపేసేటట్టుగా సమయాన్ని, దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని సాతాను తప్పించేస్తాడు. కాబట్టి ఈ శరీరము ఆత్మ దేవునిది. ఈ శరీరము దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడకుండా సాతాను ఈ శరీరాన్ని మత్తు వాటికి, వ్యభిచారానికి, దొంగతనాలకు, ఆత్మహత్యలకు, రకరకాల వాటికన్నిటి కూడా ప్రేరేపించేసి ఈ శరీరం, దేవుని శరీరము, దేవుడు మహిమపరచబడకుండా ఈ శరీరాన్ని వాడు పాడు చేసేస్తాడు, తప్పించేస్తాడు అనమాట. పరలోకానికి మహిమ పొందడానికి వెళ్ళవలసిన ఈ శరీరాన్ని తప్పించేస్తాడు. అలాగే ఆత్మ పరలోకానికి సిద్ధపడే పని నుంచి తప్పించేస్తాడు. ఆత్మ మనం భూమి మీద ఉండంగానే, మరణం రాకముందే సిద్ధపడాలి పరలోకానికి. కానీ సిద్ధపడకుండా రకరకాల వాటి మీద పెట్టి టైం అంతా కూడా చేసేస్తాడు, తప్పించేస్తాడు. ఇతరులకు దేవుని గురించి చెప్పి ఆత్మలను రక్షించే పని నుంచి తప్పించేస్తాడు. చూడండి, కొన్ని చర్చిల్లో లక్షల మంది జనాలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆ లక్షల మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే సువార్త ఎంత అందుతుంది, ఎంత దేవుని పని జరుగుతుంది. కానీ లక్షల మంది ఒకే దగ్గర పోగైపోయి వందల సంవత్సరాల నుంచి అట్లాగే ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుడు పనికి వెళ్ళకుండా, ఆత్మ రక్షణ పనికి వెళ్ళకుండా ఒక చర్చి పేరు చెప్పేసేసి పెద్ద గుంపు, పెద్ద మాది చర్చి అనే భ్రమలో పడేసేసి వాళ్ళని ఆత్మల రక్షణకు వెళ్లకుండా కట్టిపడేస్తున్నాడు, తప్పించేస్తున్నాడు అనమాట. అలాగే పేదలకు సహాయం చేసే పని నుంచి తప్పిస్తున్నాడు. నిజంగా ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి సహాయం చేయకుండా ధనవంతులందరినీ, డబ్బున్న వాళ్ళందరినీ కూడా సహాయం చేయకుండా పని నుంచి తప్పిస్తున్నాడు.
దేవునిని మహిమపరిచే పని, ఆరాధించే పని నుంచి తప్పిస్తున్నాడు. చూడండి, అనేకులు ఆదివారం దేవుని ఆరాధనకు రాకుండా ఆగిపోతున్నారు. అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, మనం దేవుని ఆరాధించుట. కానీ ఆ దేవుని ఆరాధనకు రాకుండా సాతాను చూడండి అనేకులను ఆరాధనకు రాకుండా, మందిరానికి రాకుండా తప్పించేస్తున్నాడు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, మనం దేవుని మార్గంలో వెళ్తుంటే సాతాను అనేక ఆటంకాలు కలిగించడానికి చూస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడితే, దేవుని యందు పూర్తిగా నమ్మకం ఉంచితే, దేవుని యొక్క మాటలకు విధేయత చూపిస్తే ఖచ్చితంగా దేవుడు మనం శాతాన్ని గెలిచేటటువంటి శక్తిని, కృపను, విశ్వాసాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు. అలా మనం సాతాన్ని జయించగలం. కనుక సాతాన్ని జయించడం అంటే చిన్న విషయం కాదు. మనం ఎలాగంటే అలా బ్రతికి లోకంలో సాతాన్ని జయించాలంటే కుదరదు. యేసు ప్రభువే ప్రార్థన చేశారు. బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కనుక భక్తులందరూ ప్రార్థన చేశారు సాతాన్ని జయించడానికి. వాక్యం తోడే ఉండాలి. యేసు ప్రభు కూడా సాతాన్ని జయించడానికి వాక్యం మాట్లాడాడు. కనుక ప్రేమ వాక్య జ్ఞానము, ప్రార్థన జీవితం, పరిశుద్ధత, విశ్వాసం ఇవన్నీ లేకుండా ఉంటే మనం సాతాన్ని జయించడం కష్టం. కనుక సాతాను మన మార్గం తప్పించకుండా ఉండాలి అంటే మనం దేవుడు చెప్పినట్లుగా ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేవుడు కృపగలిగిన వాడు, పడిపోయిన తిరిగి లేపుతాడు మనం ఆయనను ఆశ్రయిస్తే. కనుక మన అందరం కూడా దేవుని పాదాల దగ్గర ఎప్పుడు కూడా ఆధారపడాలి, దేవుని వాక్యం దగ్గర ఎప్పుడు ఆధారపడాలి. మనుషులు నమ్ముకోకూడదు, సొంత జ్ఞానాన్ని, బలాన్ని, ధనాన్ని, దేనిని కూడా నమ్ముకోకూడదు. వాక్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి, దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలి, దేవుడి మాటలు మాత్రం అనుసరించాలి. దాంట్లో కానీ మనం పని చేయగలిగితే, దాంట్లో మనం సమయం వాడగలిగితే, దేవునికి ఎక్కువ విలువ, ప్రాధాన్యత ఇవ్వగలిగితే ప్రేమ దేవుని బిడ్డలారా, సాతాను మనల్ని తప్పించలేడు. అపోస్తలులను, భక్తులను ఎలాగైతే వాడు ఏం చేయలేకపోయాడు, దానియేలును, షడ్రకు, మెషకు, అబేద్నెగోను, యోబును, అలాగే ఎంతో మందిని ఎలాగైతే ఏం చేయలేకపోయాడు. కారణం ఏంటంటే వారిని మార్గం తప్పించలేకపోయాడు. వారు దేవుని మార్గంలో ఉన్నారు, దేవుని భక్తిలో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు. కనుక తప్పించలేకపోయాడు. కాబట్టి వింటున్నాం, మనం అందరం కూడా జాగ్రత్త పడవలసి ఉంది. మార్గం తప్పించకుండా సాతాను యూదాను ఎలాగైతే మార్గం తప్పించాడు, అలాగా మనకు దేవుడు బుద్ధి నేర్పడానికి ఆ పాఠాలు మనకు ముందుంచాడు. కాబట్టి జాగ్రత్త పడదాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడైన మన దేవ, మా రక్షణ కొరకు నీ ప్రియకుమారుని లోకానికి పంపించినందుకు స్తోత్రాలు, నీ వాక్యాన్ని పంపించినందుకు స్తోత్రాలు, నీ ఆత్మను పంపించినందుకు స్తోత్రాలు. మాకు ఇదిగోనైనా రక్షణ ఇవ్వడానికి, నాయన పరలోకం చేర్చడానికి కావలసినవన్నీ అనుగ్రహించావు. కాబట్టి నాయన ఈ లోకంలో సాతాను ఉన్నాడు, వాడు మార్గం తప్పించేవాడు. కనుక నాయన కుయుక్తి మోసగాడు. కాబట్టి నాయన వాడు వలలో పడకుండా, వాడు చూపించేది ఆశపడకుండా నాయన నీ మార్గంలోని, నీ సత్యంలోని స్థిరంగా, బలంగా నాయన ఎల్లప్పుడూ విశ్వాసంతో, ప్రార్థనతో కొనసాగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.